హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దిన దేవుని వాక్కును మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8 వచనం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు మన కన్నీళ్లను తన బుడ్డిలో దాచుకొనిచుంటున్నాడంట. విలువైనటువంటి అత్తరును, విలువైనటువంటి నూనెను ఎప్పుడైనా మనం బుడ్డిలో దాచుకోవడం తెలుసు, కానీ కన్నీళ్లను మాత్రం ఎప్పుడు కూడా ఎవరు దాయరు. కానీ దేవుడు మాత్రము నీ ప్రతి కన్నీటి బొట్టును తన బుడ్డిలో దాచుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? నీవు పెడుతున్నటువంటి ప్రతి కన్నీళ్లను నా దేవుడు బుడ్డిలో ఎందుకు దాచుచున్నాడంటే, ఆ కన్నీటికి దేవుడు జవాబు అనుగ్రహించడానికి. ఇదిగో నీవు అనుకుంటున్నావేమో, ఈ కన్నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి, ఈ కన్నీటితో నా జీవితం అంతా బాధాకరంగా ఉన్నది, నా కన్నీళ్లతో నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నదని ఎంత బాధపడ్డాడో కదండి. భూమి మీద కన్నీళ్లు పెట్టి ఏడ్చినటువంటి వారు ఎవ్వరూ లేరు. ప్రియదేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో పుట్టేటప్పుడు ఏడుస్తా వస్తాడంట, చనిపోయేటప్పుడు అందరినీ ఏడిపించుకుంటూ పోతారంట. ఇదిగో ఈరోజు మన జీవితంలో పెడుతున్న ప్రతి కన్నీళ్ళు, అది శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులైనా, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో వచ్చేటువంటి బాధలైనా, మరి ఏదైనా సరే నీవు కన్నీళ్ళు పెడుతున్నావు కదా, దేవుడు నీ ప్రతి కన్నీటిని తన బుడ్డిలో దాచుచున్నాడు. నూనెను దాచుకున్నట్టుగా, అత్తరు దాచుకున్నట్టుగా దేవుడు నీ కన్నీటిని ఎందుకు దాచుచున్నాడంటే, అవి నీకైతే విలువలేనివేమో, కానీ దేవునికి మాత్రం ఎంతో విలువైనవి, ఎంతో ప్రశస్తమైనవి. ఎందుకు తెలుసా? నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుకు నా దేవుడు జవాబు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో అయితే రోదన పడి ఏడ్చావో, ఏ విషయంలో అయితే వేదన పడుతున్నావో, దేవుడు ఆ కన్నీటి బొట్టుకు జవాబు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అబ్రహాము గారు ప్రతిరోజు కన్నీళ్లు పెట్టి ఏడ్చి అడిగేవాడంట, దేవా నా జీవితంలో సంతానం అని. అయితే దేవుడు ఆ కన్నీటికి జవాబు అనుగ్రహించి ఇసుకరేనంత విస్తారమైనటువంటి సంతానాన్ని దేవుడు అబ్రహాము గారి జీవితంలో అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, హిజ్కియా మరణమైపోతున్నప్పుడు, దేవా ఇదిగో తండ్రి నేను మరణమైపోవచ్చు, నన్ను కాపాడు ప్రభు అని ఎంత ఏడ్చాడో, ఆ కన్నీళ్లను నా దేవుడు దాచి ఆయనకు మరణ ఆయుష్కాలంతో పాటు జీవితకాలం 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు. ఎందుకు తెలుసా? తన కన్నీళ్లను దేవుడు వృధా చేయకుండా ఉన్నాడు. ఈరోజు నీవు కన్నీళ్లతో విత్తుతున్నావా? వాక్యం అంటుంది, కన్నీళ్లతో విత్తువాడు సమృద్ధికరమైన పంటను కోస్తాడంట. ఈరోజు నీ ప్రతి కన్నీటి బొట్టుకు నా దేవుడు జవాబు అనుగ్రహించేవాడు. నీ కన్నీటి బొట్టులను నీవైనా మర్చిపోవచ్చేమో, నువ్వు ఏడుస్తున్న ప్రతి ఏడుపు నువ్వైనా మర్చిపోవచ్చేమో, నీ భర్త మర్చిపోవచ్చేమో, నీ భార్య మర్చిపోవచ్చేమో, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోబుట్టిన వారు, బంధువులు, స్నేహితులు అందరూ మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నీ కన్నీళ్లను ఎప్పుడు కూడా మర్చిపోడు. ఎందుకు తెలుసా? దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టుకు జవాబు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇది నాన్న విశ్వాసం ఉంచు. నీ కన్నీళ్ళు వృధాయని బాధపడకు. ఎంత ఏడ్చినా నా దేవుడు నా మొర ఆలకించలేదని బాధపడుతున్నావేమో, హన్నా ప్రార్థన విన్న దేవుడు, ఇదిగో హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, అబ్రహాం యొక్క ప్రార్థన విన్న దేవుడు, మోసే ప్రార్థన విన్న దేవుడు, తప్పకుండా నీ ప్రార్థన విని నీ కన్నీటికి దేవుడు నిశ్చయముగా ఇది నాన్న జవాబు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.